హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ హిందీ గురు నరేష్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ గురు ఎన్కే. ఈరోజు ఈ వీడియోలో మనం సారంగి 2 అంటే ఎన్సీఆర్టీ క్లాస్ 2 టెక్స్ట్ బుక్ నుండి పార్ట్ 21 లెసన్ 21 హాతీ సైకిల్ చలా రహా థా అనేదైతే చదువుకోబోతున్నాం. దీనికి మీనింగ్ ఏంటి అంటే ఏనుగైతే సైకిల్ నడుపుతూ ఉంది అని. సో లెసన్ ఎలా ఉంటుందో, కవిత అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ఎలా ఉంటుందో మనం డైరెక్ట్ లెసన్లోకి వెళ్ళైతే చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. ఆనందమయీ కవిత పార్ట్ 21 हाथी साइकिल चला रहा था. हाथी साइकिल चला रहा था, पीछे चींटी बैठी थी, झूम रहा था हवा में आती, चींटी शान से ऐंठी थी. तभी चढ़ाई सीधी आई, लगे हाँफने हाथी दद्दा, चर मरचूं रुकी साइकिल, लगा सरकने पीछे चक्का. चींटी चटकूदी साइकिल से, बोली मत घबराना दद्दा, आप पाँव पेडल पर मारो, मैं हूँ ना देती हूँ धक्का. బాగుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది కవిత. ఏంటంటే ఇందులో ఒక ఏనుగు అయితే సైకిల్ తొక్కుతుందన్నమాట. అయితే ఏనుగు వెనకాల ఎవరు కూర్చున్నారు? ఒక చిట్టి చీమ కూర్చుంది. ఆ తర్వాత ఏమైందంటే అది తొక్కుతూ ఇదిగో ఇలాంటి సీదీ చడాయి అంటే ఏంటి, స్ట్రైట్గా ఇలా పైకి ఎక్కాలి వాలుగా. సో అలాంటి ఎత్తు ఒకటి వచ్చినప్పుడు సైకిల్ అయితే ఇంకా తొక్కలేకపోతుంది ఏనుగు. ఓకే, అప్పుడు చీమ టక్కుమని కిందకి దూకేసేసి ఏనుగునేమంటుంది, నువ్వు కంగారు పడకు దద్దా, నేను వెనకాల నుంచి తోస్తా కదా, నేను ఉండగా నీకు భయమేలా అని చెప్పి చీమ ఏనుగుకి ధైర్యం చెప్తుంది. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఇప్పుడు దీనికి మనం మీనింగ్ అయితే చెప్పుకుందాం. హాతీ సైకిల్ చలా రహా థా, ఏనుగు అనేది సైకిల్ తొక్కుతుంది. పీచే చీంటీ బైఠీ థీ, వెనకాల చీమ అనేది కూర్చుంది. జూమ్ రహా థా హవా మే హాతీ, ఎదురుగా గాలి వస్తుంది కదా, సో జూమ్ రహా థా, ఇలా ఇలా ఊగిసలాడుతూ ఉందన్నమాట ఏనుగు గాలిలో. చీంటీ షాన్ సే ఏంటీ థీ, వెనకాల చీమ కూడా చాలా దర్జాగా అయితే కూర్చుందన్నమాట. తబీ చడాయి సీదీ ఆయి, అప్పుడే అనుకోకుండా ఒక స్ట్రైట్గా అంటే స్లాంటింగ్గా పైకెక్కే ఒక ఎత్తు అనేది అయితే వచ్చింది. లగే హాఫ్నే హాతీ దద్దా, హాఫ్నే అంటే అని చెప్పేసి మనం ఆయాసపడిపోతాం కదా, అలాగా బ్రీతింగు ఇంకా ఎక్కువ గాలి తీసుకోలేకపోతున్నాము, అలసిపోయామన్నమాట. అలసిపోయినప్పుడు ఆయాసపడతాము. సో ఇక్కడ ఏనుగు కూడా అలసిపోయి అనుకుంటా ఉందన్నమాట, ఆయాసపడిపోయి. చర్ మర్ చూ రుకీ సైకిల్, ఇక సైకిల్ కూడా ఎంత తొక్కినా ముందు కదలట్లేదు. ఓకే, సో శబ్దాలు వచ్చేస్తున్నాయి సైకిల్ చక్రాల్లో నుంచి. లగా సరక్నే పీచే చక్క అంటే ఏంటి, టైర్, వీల్. సో వెనక్కి కదిలిపోతుంది, ఎంత ముందుకు తొక్కుదామన్నా కూడా ఆ చక్రం అనేది వెనక్కి కదిలిపోతుంది. చీంటీ చట్ కూది సైకిల్సే, టక్ మన ఒక్కసారిగా ఆ చీమ అయితే కిందకి దూకేసింది. ఎందుకు? వెనక్కి పడిపోయింది అనుకో సైకిలు, చీమ ఏనుగు కింద నలిగి చచ్చిపోతుంది కదా, అందుకని చెప్పేసి దూకేసింది అనమాట అది. బోలీ మత్ గబరానా దద్దా, నువ్వైతే కంగారు పడకు. ఆప్ పాం పెడల్ పర్ మారో, మీరైతే పెడల్ పైన కాళ్ళు కొడుతూ ఉండండి, పెడల్ తొక్కుతూ ఉండండి. మే హూనా దేతీ హూ ధక్కా, నేనున్నా వెనకాల, మీరు పెడల్ కొడుతూ ఉండండి, నేనైతే మిమ్మల్ని వెనకాల నుంచి తోస్తాను అని చెప్పింది. బాగుంది కదా కవిత. సో నెక్స్ట్ అభ్యాస్ బాగ్. బాతచీత్ కే లియే आइए इस कविता पर एक कहानी बनाएं. दिए गए ఖాళీ స్థాన్ కో భర్కర్ కహానీ పూరీ కీజియే. సో ఇప్పుడు మనం కవిత చదువుకున్నాం కదా, అదే కవిత పైన ఒక కహానీ అంటే ఒక స్టోరీ అయితే రాయాలి. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వర్డ్స్ అయితే ఫిల్ చేయాలి. సో అక్కడ ఏమేమి వస్తాయో నేను మీకు చెప్తాను, రాసుకోండి. ఓకే, హాతీ సైకిల్ చలా రహా థా, ఇక్కడ సైకిల్. उसके पीछे चींटी, ఇక్కడ చీంటీ రాసుకోండి. చీంటీ बैठी थी, हाथी मज़े से झूम रहा था, झूम. ओके, हाथी मज़े से झूम रहा था और चींटी शान से ऐंठी,
आगे सीधी चढ़ाई आई और साइकिल चलाते चलाते हाथी हाँफने लगा। साइकिल चरमर चू की आवाज़ करती हुई रुक गई और उसका चक्का सरकने लगा। हाथी की सहायता करने के लिए चींटी चट से साइकिल से कूदी और उसने हाथी को कहा कि दद्दा आप बिल्कुल मत घबराना, आप बस पैडल पर अपने पाँव मारो, मैं हूँ ना, मैं దేతీ హూ ధక్కా. సో ఇలాగా నేను చెప్పిన వర్డ్స్ ఇక్కడ ఫిల్ చేసుకుని కంప్లీట్ అయితే చేయండి. మేరీ కహానీ, ఇప్పుడు పైన స్టోరీ రాశారు కదా, దానికి కింద కంటిన్యూషన్ అనమాట. ఇస్ కవితా మే భీ ఏక్ కహానీ ఛుపీ హై, आप उस कहानी को आगे बढ़ाइए. चींटी ने साइकिल को ज़ोर से धक्का दिया पर साइकिल आगे नहीं बढ़ रही थी. చీమ అయితే చాలా ఫోర్స్గా సైకిల్ని పుష్ చేసింది, తోసిందనమాట. కానీ సైకిల్ అయితే ముందుకు కదలట్లేదు. సో దాని తర్వాత ఏం రాయాలి, మీరు ఆలోచించి మీరు ఓన్గా అయితే దీనికి ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే మీరు రకరకాలుగా ఏమైనా ఆలోచించి రాయొచ్చు. ఓకే, ఆ సైకిల్ తోసిన తర్వాత అది పైకి ఎక్కిందా లేదా, ఏనుగు కింద పడిపోయిందా లేదా, ఏనుగు ఆ సైకిల్ని తన సూండ్ అంటే తొండంతో ఎత్తి కాళ్ళతో నడుచుకుంటూ పైకి ఎక్కేసిందా ఏంటా అనేది మీరు స్టోరీ కంటిన్యూ చేసి ఫినిష్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. కహానీ లిఖియే. ఇగో ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చున్నాయి. సో దానిపైన మీరు స్టోరీ అయితే రాయాలి. ఊపర్ దియే గయే చిత్రం మే ఏక్ కహానీ ఛుపీ హై. ఈ పిక్చర్స్లో ఒక కథ అయితే దాగి ఉంది. ఛుపీ కహానీ కో అప్నే శబ్దో మే లిఖియే. ఆ కథని మీరు మీ ఓన్ వర్డ్స్లో రాయాలి. సో ఇది నేను చెప్తాను, మీరు రాయండి. ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, సో నేను చెప్తాను. ఏక్ బార్ కీ బాత్ హై, ఏక్ ఖర్గోష్ और एक कछुआ बहुत अच्छे दोस्त थे. कछुआ धीरे चलता था, इसीलिए ज़मीन पे चलते वक्त खरगोश उसे अपने पीठ पे लेकर दौड़ने लगती और जब पानी में तैरने की बारी आती तो कछुआ खरगोश को अपने ऊपर बिठा लेता. इस तरह से दोनों की दोस्ती बहुत गहरी होती रही और वो दोनों मज़े से अपना जीवन काटने लगे. అంటే ఒక ర్యాబిట్కి ఒక టార్టాయిస్కి మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. సో ఆ టార్టాయిస్ అంటే ఆ తాబేలు నేలపైన స్పీడ్గా నడవలేదు కదా, అందుకని నేలపైన ఉన్నప్పుడు ఈ ర్యాబిట్ అనేది ఆ టార్టాయిస్ని వీపి పైన ఎక్కించుకుని, ఉప్పు బస్తా అంటారు కదా, అలా ఎక్కించుకుని స్పీడ్గా రన్నింగ్ చేసేసేది. అదే మరి నీళ్ళల్లో ఈదాలన్నప్పుడు అయితే ఈ తాబేలు పైన ఆ ర్యాబిట్ ఎక్కి కూర్చునేది. సో అలా ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు హెల్ప్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ అయితే హ్యాపీగా మంచి ఫ్రెండ్షిప్తో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది స్టోరీ. ఓకే, నెక్స్ట్. మిల్కర్ పడియే. డరో మత్. పిల్లలు ఈ స్టోరీ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్ అన్నమాట. ఓకే, సో జస్ట్ మనం ఒక రీడింగ్ చేసుకుని దానికి నేను మీనింగ్ అయితే చెప్తాను. ఇందులో క్వశ్చన్ ఆన్సర్స్ ఉండవు. ఓకే, ఒకవేళ ఉన్నా కూడా అవి ఎగ్జామ్స్లోకి అయితే మీకు రావు. ఓకే, సో ఇప్పుడు మనం రీడింగ్ అనేది చేసుకుందాం. నరేంద్ర को चंपक का पेड़ बहुत पसंद था. నరేంద్రకి, నరేంద్ర ఎవరు, ఈ అబ్బాయి పేరే నరేంద్ర అనమాట. సో నరేంద్రకి చంపక్ కా పేడ్ బహుత్ పసంద్ థా. చంపక్ కా పేడ్ అంటే చాలా ఇష్టము. చంపక్ కా పేడ్ అంటే ఏంటి, ఇదిగోండి ఈ చెట్టే చంపక్ కా పేడ్. అదొక పూలు చెట్టు. తెలుగులో మనం నందివర్ధనం పూలు అని కూడా అంటాము. వైట్ కలర్లో పువ్వులు ఉంటాయి, మధ్యలో ఎల్లోగా ఉంటుంది, చాలా మంచి సువాసన వస్తుంది. ఓకే, సో దాన్ని చంపక్ కా పేడ్ అంటారు. చంపక్ కే పేడ్ పర్ లటక్ కర్ झूलना उन्हें और भी पसंद था. ఆ చెట్టు కంటే కూడా ఆ చెట్టు కొమ్మ పట్టుకుని ఇలా ఉయ్యాలూగడం అనేది ఆ నరేందర్కి ఇంకా ఇష్టం అన్నమాట. చంపక్ కా యహ పేడ్ ఉన్కే మిత్రకే ఘర్ లగా థా. ఈ చెట్టు అతని ఇంట్లో కూడా లేదు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట.
नरेंद्र 8 साल की उम्र से ही अपने मित्र के घर खेलने जाया करते थे. ఈ నరేంద్ర అనే అబ్బాయికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే, అంటే 8 సాల్ 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆడుకోవడం అనేది అలవాటు. ఓకే. हर दिन की तरह वे चंपक के पेड़ पर झूल रहे थे. రోజువారీ లేగానే, అంటే రోజు డైలీ రొటీన్, ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు పట్టుకుని ఊగుతారు కదా, కొమ్మ పట్టుకుని. సో ఆ రోజు కూడా ఊగుతూనే ఉన్నారు. తभी उनके मित्र के दादाजी वहाँ आए और बोले. అప్పుడే హఠాత్తుగా ఆ ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య అక్కడికి వచ్చి ఇలా అన్నారు. ఏమన్నారు? నరేంద్ర పేడ్ సే ఉత్రో. నరేంద్ర ఆ చెట్టుపై నుంచి కిందకి దిగు. దుబారా ఇస్ పేడ్ పర్ మత్ చడ్నా. ఇంకొకసారి ఆ చెట్టుపైకి అయితే ఎక్కవద్దు అనేసి అన్నారు. ఎందుకు అలా అన్నారు మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. క్యూ దాదాజీ. అప్పుడు నరేంద్ర అడిగాడు, ఎందుకు తాతయ్య అని. అప్పుడు తాతయ్య ఏం చెప్పారు? ఇస్ పేడ్ పర్ ఏక్ దైత్య రహతా హై. ఈ చెట్టు పైన ఒక రాక్షసుడు ఉంటాడు. దైత్య అంటే రాక్షసుడు. ఉస్ దైత్య కే బారే మే కుచ్ బతాయియే నా దాదాజీ. ఆ రాక్షసుడు గురించి కొంచెం ఏమన్నా వివరించండి తాతయ్య అని చెప్పి నరేంద్ర చాలా పొలైట్గా అడిగాడు. దాదాజీ కో డర్ థా कि कहीं पेड़ की डाल टूट गई तो నరేంద్ర पेड़ से गिर पड़ेंगे. అసలు యాక్చువల్గా తాతయ్య ఎందుకు వద్దంటున్నారు? అతనికి భయం అన్నమాట. దేనికి? ఈ నరేంద్ర ఊగుతూ ఊగుతూ చెట్టు కొమ్మ విరిగి కింద పడితే అతనికి దెబ్బ తగులుతుందేమో అని చెప్పి. ఓకే. और उन्हें चोट लग जाएगी. ఇంకా అతనికి దెబ్బలు అనేవి తగులుతాయి. దాదాజీ ने बताया वह दैत्य बहुत डरावना है. అప్పుడు తాతయ్య ఏమన్నారు? ఆ రాక్షసుడు చాలా భయంకరంగా ఉంటాడు అని చెప్పేసి అన్నారు. దాదాజీకి బాత్ సున్కర్ నరేంద్రకో అచరజ్ హువా. తాతయ్య మాటలు విని నరేంద్ర అనే అతను చాలా ఆశ్చర్యపోయాడు. వే బోలే దాదాజీ దైత్యకే బారేమే ఔర్ బతాయేనా. అయితే అప్పుడు మళ్ళీ ఏమన్నాడు నరేంద్ర? తాతయ్య ఆ రాక్షసుడు గురించి ఇంకా కొన్ని వివరాలు అయితే చెప్పండి అని అడిగాడు. వహ పేడ్ పర్ చడ్నే వాళ్ళకి గర్దన్ తోడ్ దేతా హై. ఆ రాక్షసుడు చెట్టుపైకి ఎక్కే వాళ్ళకి మెళ్ళు అనేది ఇరిచేస్తాడు అని చెప్పి తాతయ్య చెప్పాడనమాట. నరేంద్ర దాదాజీకి సారీ బాతే ధ్యాన్ సే సున్ ఆగే బడ్ గయా. సో నరేంద్ర అప్పుడు ఏం చేశారు? ధ్యాసగా తాతయ్య చెప్పిన మాటలన్నీ విని అక్కడి నుంచి సైలెంట్గా ముందుకైతే వెళ్ళసాగారు. యహ్ దేక్ దాదాజీ ముస్కురాయే. అది చూసి తాతయ్య కూడా మెల్లగా చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ और वे भी आगे बढ़ गए. ఆయన కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. उन्हें लगा कि बालक दैत्य की बात सुनकर डर गया. ఆయనకేమనిపించింది? ఈ అబ్బాయి రాక్షసుడు మాట చెప్పగానే భయపడిపోయాడు అని. అబ్ వహ పేడ్ పర్ నహీ చడేగా. ఇంకా ఏం ఆలోచించారు? ఇక ఆ అబ్బాయి ఈ చెట్టుపైకి అయితే ఎక్కనే ఎక్కడు అని ఆయన అనుకుంటూ స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? లేకిన్ దాదాజీ జైసే హీ కుచ్ ఆగే బడే. ఎలా అయితే దాదాజీ అంటే తాతయ్య కొంచెం ముందుకెళ్ళారో నరేంద్ర ఫిర్ సే పేడ్ పర్ చడిగా. నరేంద్ర అనేవాడు మళ్ళీ చెట్టుపైకి అయితే ఎక్కేశాడు. और ढाल पर झूलने लगा. మళ్ళీ కొమ్మ పట్టుకుని వేలాడడం స్టార్ట్ చేశాడు. ఇదిగో ఉయ్యాలోగడం స్టార్ట్ చేసేసాడు. యహ దేక్ ఉన్కా మిత్ర జోర్ సే చీకా. అది చూసి వాళ్ళ ఫ్రెండ్ గట్టిగా అరిచాడు. ఇదిగో ఇక్కడ అరుస్తున్నాడు కదా. నరేంద్ర తుమ్నే దాదాజీకి బాత్ నహీ సుని. నరేంద్ర నువ్వు తాతయ్య చెప్పిన మాట వినలేదా? వహ దైత్య తుమ్హారీ గర్దన్ తోడదేగా. ఆ రాక్షసుడు ఇప్పుడు నీ మెళ్ళైతే విరిచేస్తాడు అని చెప్పి ఈ అబ్బాయి అంటే నరేంద్ర వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పాడు. నరేంద్రనే హస్కర్ కహా. అప్పుడు నరేంద్ర స్మైల్ చేస్తూ అన్నాడు, తుమ్ భీ కితనే భోలే హో. నువ్వు కూడా ఎంత అమాయకుడు ఫ్రెండు అని చెప్పి. అగర్ దాదాజీకి బాత్ సచ్ హోతీ తో మేరీ గర్దన్ టూట్ చుకీ హోతీ. ఒకవేళ తాతయ్య చెప్పిన మాట నిజమై ఉండుంటే ఈ పాటికి నా మెళ్ళు ఎప్పుడో ఇరిగిపోయాయి కదా. లేకిన్ ఐసా హువా క్యా. కానీ అలా జరిగిందా చెప్పు. నహీతో. అవును కదా, జరగలేదు కదా అని చెప్పి ఫ్రెండ్ అన్నాడు. యహీతో అదే కదా.
किसी ने तुमसे कुछ कहा है उस पर यकीन मत करो. అదే కదా, ఎవరైనా నీకేమన్నా చెప్తే దాన్ని నువ్వు గుడ్డిగా నమ్మేయొద్దు. ఖుద్ సోచో, నీకు నువ్వుగా ఆలోచించు. ఇసీలియే డరో మత్, అందుకే చెప్తారు భయపడకండి అని చెప్పి. ఆగే చల్కర్ యహీ బాలక్, ముందుకి అంటే ఫ్యూచర్లో అదే అబ్బాయి నరేంద్ర స్వామి వివేకానంద్ కే నామ్ సే ప్రసిద్ధ్ హువే. ఫ్యూచర్లో అదే అబ్బాయి నరేంద్ర స్వామి వివేకానంద్ పేరుతో ప్రసిద్ధి చెందారు. స్వామి వివేకానంద్ బచ్పన్ సే హీ నిడర్ और సమజ్దార్ థే. స్వామి వివేకానంద్ గారు చిన్నప్పటి నుంచే చాలా బ్రేవ్, నిడర్ అండ్ సమజ్దార్ అంటే వైజ్ పర్సన్, చాలా తెలివైన వ్యక్తి అన్నమాట. సో అర్థమైందా పిల్లలు స్టోరీ? అంటే ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేసి భయపడిపోవద్దు. అలాగని చెప్పి ఎవరైనా ఏదైనా చెప్తే వాళ్ళకి తిరిగి సమాధానం అంటే అడ్డదిడ్డమైన సమాధానాలు చెప్పొద్దు. ఓకే, బట్ మీరైతే ఫస్ట్ వినండి. విన్న తర్వాత అది కరెక్టో కాదో తేల్చుకుని ఆ తర్వాత మీరైతే యాక్ట్ చేయండి. సరేనా? సో ఇంతటితో పార్ట్ 21 అంటే లెసన్ 21 కంప్లీటెడ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం కింద కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం పిల్లలు. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్ పిల్లలు.